మీరు గమనిస్తే యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సంఘటన మనకు కనపడుతుంది. ఒకటి, మార్త, మరియ, లాజరు కుటుంబం మనకు కనపడుతుంది. యేసు ప్రభు వారు ఒక సమాచారం విన్నారు, లాజరు బలహీనంగా ఉన్నాడని, చావు బ్రతుకుల మీద ఉన్నాడని విన్నాడు. విన్న తర్వాత యేసు ప్రభు వారు వెంటనే రాకుండా కొంచెం అక్కడ ఆలస్యం చేశారు. ఆలస్యానికి ప్రతిఫలం ఏంటి తెలుసా? ఒక కుటుంబము నిండు భయంకరమైన దుఃఖములో, వేదనలో, కన్నీటిలో మునిగిపోయింది. ఆలస్యం ఒక ప్రతిఫలం ఏంటి తెలుసా? లాజరు అనే ఒక యవనస్తుడు భయంకరమైన మరణాన్ని పొందుకొని సమాధి చేయబడ్డాడు. ఇంకా అంతకన్నా వేదన ఏమన్నా ఉంటుందా? దేవుని ఒక వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? దేవునిని ప్రేమించిన కుటుంబం, అలాగే యేసు ప్రభువు కూడా ఆ కుటుంబాన్ని ఎంతో గట్టిగా చెప్పాలి, ఎంతో ప్రేమించాడు. మన ఈ మధ్యన ఒక ఇంటికి వెళ్ళాను నేను, రాత్రి 11:30-12 ఆ ప్రాంతంలో, 12:30 అనుకుంటా. ప్రార్థన అయిన తర్వాత ఒక ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళిద్దరు భార్యాభర్తలు చెప్తున్నారు. భార్య చెప్తుంది భర్త గురించి ఏంటి తెలుసా? మా ఆయన కూడా ప్రార్థన చేసుకునేవాళ్ళు అండి, వీళ్ళందరూ. వీళ్ళ అమ్మగారు చాలా బాగా ప్రార్థన చేసుకున్నదండి, బాప్తిసం కూడా తీసుకుందండి. బాప్తిసం తీసుకున్న తర్వాత చచ్చిపోయిందంట. బాప్తిసం తీసుకున్న తర్వాత చనిపోయిందంట. ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని చనిపోయిందో కొడుకుకు చాలా బాధేసింది. నమ్మిన దేవుడు ఏమయ్యాడు? బాప్తిసం తీసుకొని రక్షించబడితే చంపేస్తాడా? చచ్చిపోయిందిగా మా అమ్మ. నేను ఒక తల్లి లేని తండ్రి లేని అనాథగా మారిపోయానుగా. చిన్న వయసులో నాకు ఆధారం లేకుండా కోల్పోయానుగా. రక్షించబడిన అంటే బాప్తిసం తీసుకొని దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఆ దేవుడు ఏమయ్యాడు? నా తల్లిని ఎందుకు కాపాడలా? ఆ రోజు నుంచి యేసయ్యను వదిలిపెట్టేశాడు. ఇంకెప్పుడు కూడా చర్చికి రాలా, ఇంకెప్పుడు కూడా యేసునామాన్ని తలవలా, దేవునికి దూరం అయిపోయాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ప్రేమించినప్పుడు దేవుణ్ణి అమితంగా ఆయనే ఆధారం అనుకున్నప్పుడు మరి ఆయన పలకకపోతే మీకు బాధ అనిపించదా? మాట్లాడరు ఏంటండి? బాధ అనిపిస్తుందా లేదా? సర్వసాధారణంగా చాలామంది జీవితాల్లో ఉండే బాధ ఇదే. నేను కష్టంలో ఉన్నప్పుడు ఏమయ్యాడండి దేవుడు? నేను బాధలు ఉన్నప్పుడు, అవమానాలు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన మాట్లాడ్డా? ఇలాగే నువ్వు నేను అనుకున్నట్టుగా యోసేపు అనుకొని ఉండుంటే యోసేపు ఐగుప్తుకి ప్రధానమంత్రి అయ్యేవాడా? మాట్లాడాలి. తల్లిని కోల్పోయాను కదా, అనాథన కదా, తండ్రిని దూరం చేశాడేంటి దేవుడు? గుంటలో పాడేశాడేంటి? తోబుట్టులే భయంకరంగా చంపడానికి నన్ను ప్రయత్నం చేయడం ఏంటి? అదేంటి? ఏదో ఒక ఆధారానికి వచ్చానంటే ఇందులో నుంచి మళ్ళీ జైల్లో పాడేయడం ఏంటి? ఏమయ్యాడు దేవుడు అని వ్యతిరేకంగా ఆలోచించి దేవునికి దూరం అయిపోయి ఉండుంటే, తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ గొప్ప అద్భుతమైన సామ్రాజ్యానికి ప్రధానమంత్రి అయ్యేవాడా? జాగ్రత్తగా వినండి. దేవుని మౌనం కొన్ని సందర్భాల్లో నిన్ను సంకటంలో పడేయచ్చు. దేవుని మౌనం కొన్ని సందర్భాల్లో నిన్ను చేతగాని దానిగా నిలబెట్టచ్చు. దేవుని మౌనం అందరి ముందు నిన్ను అవమానపరచచ్చు. దేవుని మౌనం భయంకరంగా గాయమైపోయేటట్లుగా నిన్ను చేయొచ్చు. కానీ ఆ స్థితిలో కూడా, ఆ పరిస్థితుల్లో కూడా నా దేవుడు ఉంటే నాకు చాలు అని నువ్వు అనగలిగితే, అని నువ్వు పలకగలిగితే, అని నువ్వు ఆయన మీద నమ్మకం పెట్టుకోగలిగితే, జాగ్రత్తగా ఉండండి, అక్కడ అప్పుడు జరుగుతాయి సూపర్ న్యాచురల్ కార్యాలు. అలా అన్నారు గనకే, అలా అనుకున్నారు గనకే, అలాగ వారు తలంచారు గనకే, అలా నమ్మకం పెట్టుకున్నారు గనకే, అలాగ దేవుని మీద ఆధారపడ్డారు గనకే జరిగిన కార్యం ఏంటి తెలుసా? సమాధి తెరవబడింది, సమాధి బద్దలయ్యింది. చచ్చిన శవము లేచి సజీవంగా దేవుని ముందు నిలబడింది. 2 చేతులెత్తి హల్లెలూయా. అలా అనుకున్నారు గనకే, అలా నమ్మారు గనకే ఒక జైల్లో ఉన్న ఖైదీ ప్రధానమంత్రి అయ్యాడు. 2 చేతులెత్తి హల్లెలూయా. అలా అనుకున్నారు గనకే, అలా నమ్మారు గనకే పోగొట్టుకున్న ఐశ్వర్యము, పోగొట్టుకున్న బిడ్డలో పోగొట్టుకున్న స్థానము మరలా తిరిగి సంపాదించుకున్నాడు యోబు. 2 చేతులెత్తి హల్లెలూయా.
సమస్యలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, నీ జీవితంలో దేవుని మౌనంగా ఉన్నప్పుడు మరింతగా అణుకువగా ఆయన్ని హత్తుకోండి, మరింత అణుకువగా ఆయన్ని పట్టుకోండి. నీవు అలాగ ఆయన మీద ఆనుకుంటే తగిన సమయమందు ఆయన మాట్లాడడం ప్రారంభిస్తాడు. తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. తగిన సమయమందు ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. ఆయన ఎంత మాత్రము నీకు దూరంగా ఉండే దేవుడు కానే. చెప్పాలి, 2025 సంవత్సరంలో 11 నెలలు ఒకవేళ అనేక కార్యాలు నీ జీవితంలో జరగకుండా ఎన్నో ఇబ్బందికరమైన, కష్టమైన, భయంకరమైన పరిస్థితుల మధ్య నలిగిపోయి ఒకవేళ నువ్వు జీవితంలో చాలా వేదనతో, కష్టంతో, కన్నీటితో దేవుని సందుకు వచ్చావేమో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తెరవబడిన గర్భము, జరగని కార్యము, నీ జీవితంలో వ్యాపారమైన, వ్యవసాయమైన, ఉద్యోగమైన, ఎటువంటి భయంకరమైన నలిగిపోయిన పరిస్థితి అయినా, ఇంకా ఎన్నాళ్ళు ఈ స్థితి అని నువ్వు అనుకుంటున్నా, ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ముందుంది ఖచ్చితంగా దేవుడు చేసే కార్యము నీ జీవితంలో. అది త్వరగా నీ జీవితంలోకి వచ్చేస్తుంది. కొంచెం ఓపికగా ముందుకు సాగండి. ఆయన ప్రత్యక్షత మీరు చూడబోతున్నారు.